నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నిన్న సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలైంది. దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న హేట్ స్పీచ్, హింసను రెచ్చగొట్టడానికి వివక్షాపూరితమైన హేట్ స్పీచ్, ఒక మతాన్ని టార్గెట్ చేసుకుంటూ ఆ మతానికి వ్యతిరేకంగా ఇతర మతాన్ని, మరో మతాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో జరుగుతున్న హేట్ స్పీచ్, ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు చాలా దారుణమైన పద్ధతిలో ముస్లింల మీద బహిరంగంగానే అటాక్ చేస్తున్నారు. ఈ విధంగా వివక్షాపూరిత హేట్ స్పీచ్లకు వ్యతిరేకంగా 12 మంది సామాజిక కార్యకర్తలు, మన ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ గా చేసిన నజీబ్ జంగ్ గతంలో చేశారు, ఆయన రూప్రేఖ వర్మ, జాన్ డయాల్ ఆర్థిక శాస్త్రవేత్త ఇతను, ఇట్లా మొత్తం 12 మంది సామాజిక కార్యకర్తలు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు, వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు, వాళ్ళు ఒక 30 వ్యాఖ్యలు పొందుపరిచినట్టున్నారు పిటిషన్లో. వీళ్ళందరూ చేసినవి ముఖ్యంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్, వీళ్ళ మీద ప్రధానంగా ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు ఆ విధంగా హేట్ స్పీచ్ ఉన్న వాళ్ళు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ స్పీచెస్ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రూపొందించాలి అనేది వాళ్ళు దరఖాస్తులో కోరుకున్నారు, వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్లో కోరుకున్నారు. ఈ పిటిషన్ నేపథ్యంలో మళ్ళొకసారి చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. అసలు హేట్ స్పీచ్ అనేది వాళ్ళ కొత్తగా వచ్చిందేం కాదు, చాలా కాలంగా చాలా దుర్మార్గమైన స్పీచ్లు మొదలైనవి. ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ బలం పుంజుకుంటున్న కొద్దీ ఈ హేట్ స్పీచ్ సంస్కృతి అనేది పెరిగిపోయింది. ఒకటి, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ విధంగా చాలా దారుణంగా ముస్లిం మతం మీద అటాక్ చేస్తూ ఉపన్యాసాలు ఇవ్వడంతో కింది స్థాయి బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఇక రకరకాల హిందూ రక్షక్ దళ్ళు, బజరంగ్ దళ్ళు, విశ్వ హిందూ పరిషత్, రకరకాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని దాడి చేయడం అనేది కొంతకాలంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మన దగ్గర తెలంగాణలో కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్ లో చూసాం. పెద్ద పెద్ద నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు లౌకికవాదం అని చెప్పుకొని, చెగువేరన స్ఫూర్తి అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో ఆయన కూడా హేట్ స్పీచ్ మొదలు పెట్టాడు. ముఖ్యంగా తిరుపతి లడ్డు సమయంలో ఆయన మాట్లాడిన మాటలు చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత కారణం కూడా ఆయన హేట్ స్పీచ్ ఒక్క మతానికి వ్యతిరేకంగానే కాదు, ఆయన ప్రాంతానికి వ్యతిరేకంగా కూడా హేట్ స్పీచ్, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు కూడా ఈ విధంగా మతం అనే మత ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. తెలంగాణలో అయితే బండి సంజయ్ దీనికి ప్రసిద్ధుడు. బీజేపీకి సంబంధించి బండి సంజయ్ ఇప్పుడు మంత్రి, కేంద్ర మంత్రి, చాలా దారుణమైన మాటలు మాట్లాడతాడు. మిగతా పార్టీల వాళ్ళు లేరా? హేట్ స్పీచ్ అనేది అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రకాలైన నాయకులు హేట్ స్పీచ్ ఇస్తున్నారు. అయితే మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి హింస రెచ్చగొట్ట విధంగా హేట్ స్పీచ్లు కొన్ని, బీఆర్ఎస్ లో మొన్న కౌశిక్ రెడ్డి, ఇలాంటి హేట్ స్పీచ్ లో అది భాగం. అట్లా చాలా పార్టీలు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, రేవంత్ రెడ్డి కూడా హేట్ స్పీచ్ ఉంది. కానీ మతానికి వ్యతిరేకంగా చేయడం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా బీజేపీ 95% బీజేపీ మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులే ఈ హేట్ స్పీచ్ కారకులు, వాళ్లే మాట్లాడుతున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ మధ్య కాలంలో మాట్లాడిన మాటలు, దాని తర్వాతనే ఈ పిటిషన్ వేసినట్టున్నారు ఆ కార్యకర్తలందరూ. మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా సంచలనమైన, కొన్ని ప్రపంచ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలైన వచ్చినాయి. బహిరంగంగా ముస్లింలకు వ్యతిరేకంగా, ముస్లింలను ఈ దేశం నుంచి బహిష్కరించండి, ఓటర్లను తీసేస్తా, ముస్లిం ఓటర్లను తీసేయడానికనే ఉన్నా, 4 నుంచి 5 లక్షల మంది ముస్లిం ఓటర్లను తీసేస్తాను బహిరంగంగా ప్రకటించారు. మేము ఎస్ఐఆర్ పెట్టిందే ముస్లింలను తీసేయడానికని మాట్లాడినాం. అంతేకాదు, ముస్లింల దగ్గర కొనకండి, వస్తువులు కొనకండి. ముస్లిం రిక్షా ఎక్కినట్టయితే 5 రూపాయలు ఆయన అడిగితే మీరు 4 రూపాయలే ఇవ్వండి. ఈ విధంగా ఒక మతానికి, ముస్లిం మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ప్రజలను ఓటు బ్యాంక్గా మార్చుకునే ఒక కుట్ర ఇందులో ఉంది. యోగి ఆదిత్యనాథ్ అయితే మామూలు కాదు, కట్ముల్లా అని నిండు అసెంబ్లీలోనే మాట్లాడాడు ఆయన. అలాగే లవ్ జిహాద్ అని, ల్యాండ్ జిహాద్ అని, పాన్ కార్డ్ జిహాద్ అని, ఈ విధంగా రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. ఆయన ఎలక్షన్ల ప్రచారాల్లో ఆయన చేసిన ఉపన్యాసాలు ఒక్క యూపీలో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందూ మతాన్ని ఆచరించడానికి ఒప్పుకోరు, అందరూ ముస్లిం మతం ఇస్తారు అందరికి, కాంగ్రెస్ మీద ఆరోపణలు. ముస్లింలు కూడా హిందూ మతాన్ని నాశనం చేయడానికే ముస్లిం మతం ఉన్నది అని, అలాగే ముస్లింలకు భూమి అమ్మకుండా చట్టాలు తీసుకొస్తా అని కూడా మాట్లాడాడు. చట్టం ఇప్పటి తెచ్చినట్లు లేదు కానీ తెస్తా అని ఎలక్షన్లో ప్రామిస్ చేశాడు ఆయన. అలాగే ముస్లింలందరినీ భారతదేశం నుంచి పంపేయాలని అనేక సభల్లో ఆయన మాట్లాడాడు. ఇంకా దారుణం ఏంటంటే, ముస్లిం రైతులు తమ భూముల్లో వ్యవసాయం చేసినప్పుడు రసాయనిక ఎరువులు వాడి మట్టిని నాశనం చేస్తూ ఫర్టిలైజర్ జిహాద్, అసలు జిహాద్ అనే మాటకు అర్థం లేకుండా అసలు ఎంత దారుణంగా దిగజారారంటే, లవ్ జిహాద్, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, లవ్ చేసుకుంటే తప్పది, లవ్ జిహాద్ అని పేరు పెడతారు. ఇప్పుడు
తూకు జిహాద్ కూడా కొంతకాలం మాట్లాడాడు. తూకు జిహాద్ ముస్లింలు వాళ్ళు అమ్మే వస్తువులని, పళ్ళు కానీ ఇంకేదైనా కూరగాయలు కానీ వాళ్ళు అమ్మే దాని మీద ఉమ్మి హిందువులకు అమ్ముతారనే ఒక దుర్మార్గమైన ప్రచారం తూక్ జిహాది. ఇప్పుడు ఫర్టిలైజర్ జిహాద్. ఏంటిది మాటలు అసలు ఎంత అన్యాయంగా ఉంటున్నాయంటే, జ్ఞానం లేకపోవడం ఒకటైతే కావాలని రెచ్చగొట్టి హింస రెచ్చగొట్టడానికి చేస్తున్నారు. వ్యవసాయం అంటే ముస్లింలు పండించే పంటలు ఎవరు కొనొద్దిగా, మట్టిని నాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. భారతదేశం మట్టిని నాశనం చేయడానికి ఎరువులు వేస్తున్నారు. ఎరువులు వేయడం అనేది భారతదేశంలో దాదాపు 80% రైతులు విపరీతమైన ఫర్టిలైజర్స్తో పంటలు పండిస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పండిస్తున్న వేలాది ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున ఎరువులు వాడకం ఉంటుంది. అది ఫర్టిలైజర్ జిహాది కాదు. అట్లా మాట్లాడతాడు ఈయన. కాంగ్రెస్ వస్తే తాలిబాన్ల రాజ్యం తీసుకొస్తారని మాట్లాడాడు. ముస్లింలదే రాజ్యం అయిపోతుంది, ఇక్కడ తాలిబాన్ల రాజ్యం అయిపోతుంది. తాలిబాన్లు అంటే ఎవరు? ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు పరిపాలిస్తున్నవాడు. ఆ తాలిబాన్లతో ఒప్పందాలు చేసుకొని కావలించుకొని ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు మోడీ ప్రభుత్వం. ప్రెస్ మీట్ పెట్టింది మోడీ ప్రభుత్వం. ఇక్కడి నుంచి అధికారులు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి తాలిబాన్లతో సెకండ్లు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ తాలిబాన్ల రాజ్యం వస్తుందని చెప్తున్న వీళ్ళే ఆ తాలిబాన్లతో కౌగలించుకొని తిరుగుతున్నారు ఇవాళ. ఇంకొక ఆయన పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. ఉత్తరాఖండ్ అయితే ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లోకి వస్తుంది. ఉత్తరాఖండ్లో చెలరేగుతున్న హింస, ముస్లింలకు వ్యతిరేకంగా చెలరేగుతున్న హింస, ఎవరైనా ముస్లింలను కాపాడడానికి పోయిన హిందువులను కూడా చంపడానికి చేస్తున్నది ఇవాళ. ఉదాహరణకి సరే దీని గురించి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడిన తర్వాత ఈయన కూడా లవ్ జిహాదీ, తూక్ జిహాదీ అని మాట్లాడుతున్నాడు. ఈయన కూడా ఇలాంటి కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేయడం అనేది, ముస్లింల దగ్గర ఏం కొనొద్దు అని బహిరంగంగా ప్రజలకు పిలుపునిచ్చాడు. అదే ఉత్తరాఖండ్లో మొన్న మధ్య జరిగిన సంఘటన మీకు గుర్తునే ఉంటుందో, వీడియో కూడా చేశాము. ఒక ముస్లిం వ్యక్తి 30 ఏళ్ళుగా ఒక షాప్ నడిపిస్తున్నాడు. దానికి బాబా డ్రెస్సెస్ అని పేరు పెట్టినందుకు మా హిందువుల పేరు పెడతామని బజరంగ దళ వాళ్ళు దాడి చేయడం, ఆ దాడి నుంచి ఆ ముస్లింను దీపక్ అనే అతను రక్షించడం, ఆ తర్వాత దీపక్ ఇంటి మీద బజరంగ దళాలు 100-150 మంది దాడి చేయడం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీపక్ చాలా ఫేమస్ అయ్యాడు. దీపక్ వాళ్ళ బజరంగ దళతో గొడవ అవుతున్నప్పుడు నా పేరు దీపక్ మహమ్మద్ అని ప్రకటించడం అనేది మరీ వైరల్ అయిపోయింది. నిన్న ఇంకొక వీడియో రిలీజ్ అయింది. దీపక్ మీద దాడి చేయడానికి 12వ తేదీ అంటే ఇంకా 2 రోజుల్లో 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు 100 మంది వస్తున్నాం అని హిందూ రక్షక దళ నాయకుడు బహిరంగంగా వీడియోలో ప్రకటన చేస్తూ రిలీజ్ చేశాడు. మేము దీపక్ను చంపడానికి వస్తున్నాం. ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి 100,000 మందిని దీపక్ జిమ్ మీద దాడి చేసి చంపడానికి వస్తున్నాం. 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వస్తున్నాం. ఎవరైనా అడ్డుకోగలిగితే అడ్డుకోండి. వామపక్షాలు ఆయన సవాలు విసిరాడు. వామపక్షాలు రండి చూద్దాం, ముస్లింలు రండి చూద్దాం, చూసుకుందాం, ఆయన చంపి తీరుతామని మాట్లాడుతున్నారు. అంత మాట్లాడినా ఉత్తరాఖండ్లో ఇవాళ ఆయన ఎదిరించే వాళ్ళు లేరు. వాళ్ళను ఆ బీజేపీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఈ శక్తులని, ఈ మతోన్మాద శక్తులని అడ్డుకునే వాళ్ళు లేరు. పోలీసులు కూడా వాళ్ళ మద్దతుగా, దీపక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూసాం, పోలీసులు కూడా వాళ్ళ మద్దతుగా ఇప్పటివరకు ఒక్కళ్ళని అరెస్ట్ చేయలేదు. అందరూ వైరల్ అయ్యారు. దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ వైరల్ అయ్యారు. సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లతో సహా ఆల్ట్ న్యూస్ బహిరంగ ప్రకటించింది. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఊళ్ళో ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ మొత్తం ఫోటోలతో సహా ప్రకటించింది. అయినా పోలీసులు చర్యలు తీసుకోరు. అవసరమైతే దీపక్ మీదనే చర్యలు తీసుకుంటారు కానీ వాళ్ళ మీద తీసుకోరు. అది ఉత్తరాఖండ్ పరిస్థితి. అలాగే మహారాష్ట్ర మంత్రి, ఈయన ముఖ్యమంత్రి కాదు, మంత్రి నితీష్ రాణే, ఈయన కూడా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడడంలో తిట్టబాగా 1-2 కేసులు కాదు, అనేక 100 సంఘటనలు ఉన్నాయి. ముస్లింల చిన్న చిన్న షాపులు ఉంటాయి, బండి పెట్టుకుని అమ్మే ముస్లింలు ఉంటారు ముంబైలో, వాళ్ళందరినీ బహిష్కరించామని పిలిపించాడు. హిందువులు ఎవరు వాళ్ళ దగ్గర కొనొద్దు. అలాగే భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేయడానికి వీళ్ళు కుట్ర చేస్తున్నారు. కొద్ది రోజుల్లో హిందువులు మొత్తం మైనార్టీ అయిపోతారు, కుట్ర చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కొనడం మానేయండి, వాళ్ళ మీద దాడులు చేయండి అని మాట్లాడడమే కాకుండా బహిరంగంగా మస్జిదుల్లోకి వెళ్ళి ఒక్కొక్క ముస్లింని తంతామని చెప్పి బహిరంగంగా ప్రకటించిన వాడు ఈ మంత్రి నితీష్ రాణే. బుల్డోజర్లు, దర్గాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి మీద బుల్డోజర్లు ఎక్కించమని పిలుపునిచ్చారు. ఐ లవ్ మహదేవ్ అని ఎవరైతే చెప్పారో వాళ్ళందరినీ పాకిస్తాన్ పంపించాలని పిలిపించి ఒక మంత్రి, బాధ్యత గల మంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళే వీళ్ళందరూ. అస్సాం ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, ఈ మంత్రి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కనీసం భారతదేశంలో చాలా మంది ఉంటారు. కేంద్ర మంత్రులు, బీజేపీ మంత్రులు, చాలా మంది రాష్ట్రాల మంత్రులు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు, రెచ్చగొడుతున్న వాళ్ళు, కోకొల్లలు. అట్లాంటి మాటలకు వ్యతిరేకంగా వాళ్ళ 12 మంది సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఇక్కడ ఇక మన దగ్గర కూడా ఇందాకే చెప్పుకున్నాం, తెలంగాణలో బండి సంజయ్ మాట్లాడిన మాటలు తెలుసు, మాట్లాడుతున్న మాటలు తెలుసు. ఓసారి ఓ సభలో, బహిరంగ సభలోనే ముస్లింల సమాధులన్నీ తవ్వుదాం, శవం వస్తే మీకు, శివుడు వస్తే మాకు. ఏంటిది? ముస్లింల సమాధులు తవ్వడం ఏంటి? కావాలని ఇది రెచ్చగొట్టి ముస్లింలను హింస ప్రేరేపించడానికి వాళ్ళందరినీ
ముస్లింలు ఎవరిని భారతదేశంలో లేకుండా చేయడానికి జరుగుతున్న కుట్రలో ఇది భాగం. ఇట్లాంటి కుట్రలు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులే ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఈ కింద స్థాయి వాళ్ళు ఎలా ఉంటారు? సోషల్ మీడియాలో ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ అందరూ బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఈ సంస్థ, ఆ సంస్థ, ఏదైనా కావచ్చు, వందల సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు, దాడులు చేస్తున్నారు, బూతులతో దాడులు చేస్తున్నారు, మహిళల మీద దాడులు చేస్తున్నారు, చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు, ముస్లింల మీద దాడులు చేస్తున్నారు. ఒకవైపు హేట్ ప్రచారం చేస్తూనే ఇంకొక వైపు ఈ మధ్య తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక డిమాండ్ చేస్తారు, సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలని. ఈ కొత్తదేం కాదు ఈ డిమాండ్, సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలని. మోడీ చేశాడు, అమిత్ షా చేశాడు, బీజేపీ వాళ్ళు అందరూ చేశారు. వాజ్పేయి సర్కార్ అయితే ప్రతిపాదనలు పంపించింది ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలి, నెక్స్ట్ గాడ్సేకి ఇవ్వాలంటారు. ఎందుకంటే గాడ్సే గాంధీని చంపిన వ్యక్తే, కానీ ఆయన గాంధీని చంపడానికి కావాల్సిన సిద్ధాంత పునాది ఏర్పాటు చేసింది సావర్కర్. గాంధీ చావు సావర్కర్ ఒక కారణం. గాంధీని చంపడానికి గాడ్సే తుపాకీగా ఉపయోగపడ్డాడు, కానీ చంపించింది సావర్కర్ ఐడియాలజీ. సావర్కర్ చాలా ప్రచారం ఉంది సావర్కర్ మీద. వాళ్ళు చాలా గొప్పగా విగ్రహాలు పెడుతుంటారు, ప్రచారం చేస్తుంటారు, గాడ్సేని కూడా మొక్కుతుంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కానీ సావర్కర్ స్వతంత్ర పోరాటంలో ఒక్కసారి పాల్గొన్నందుకు అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయిన తర్వాత బ్రిటిష్ వాళ్లకు లొంగిపోతూ ఎన్ని లేఖలు రాశాడో ప్రపంచానికి తెలుసు. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నా, ఏమి ఎవరో అటాటగా చెప్పినాయి కదా, ప్రూఫ్స్ ఉన్నాయి ఆ లేఖలన్నీ. లొంగిపోయి తర్వాత బయటకు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా పనిచేశాడు, స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేశాడు. ఆ విధమైన మనిషికి భారతరత్న ఇవ్వాలంట. రేపు ఈ గాడ్సే, గాంధీని చంపిన గాడ్సేకి కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అడుగుతారు. శాంతి కాముకులుగా ప్రచారం చేస్తారు. రేపో మాపో ఇస్తారు సావర్కర్, గవర్నమెంట్ వాళ్ళదే, అడిగేటోడే లేడు. తర్వాత గాడ్సేకి కూడా ఇస్తారు, మొత్తుకుంటారేమో కాంగ్రెస్ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు, కమ్యూనిస్టులు. ప్రజలు వ్యతిరేకిస్తే మాత్రం అడ్డేంటి? రోడ్లు ఎక్కుతారు, ధర్నాలు చేస్తారు, అయినా తన్ని జైల్లో పెడతారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు. సావర్కర్ కు భారతరత్న ఇస్తారు, రేపు గాడ్సేకు భారతరత్న ఇస్తారు. అవసరమైతే గాడ్సే సావర్కర్లకు నోబెల్ శాంతి బహుమతి కూడా ఇస్తారు. గాంధీని చంపిన హంతకుడికి, క్రిమినల్ ని శాంతి బహుమతి కూడా ఇస్తారు. గాంధీని చంపడానికి కారకుడైన సావర్కర్ కి రేపో మాపు భారతరత్న ఇస్తారు. ఇంత దుర్మార్గంగా దేశంలో జరుగుతూ ఉంటే మరి సుప్రీంకోర్టు రేపు ఈ కేసు ఎప్పుడు టేబుల్ మీదకి వస్తుందో, ఎప్పుడు సుప్రీంకోర్టు దీని మీద తీర్పు చెప్పబోతుందో, ఆలోపు ఇంకెన్ని దుర్మార్గాలు జరుగుతాయో. సుప్రీంకోర్టు ఒకవేళ వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు చెప్పినా ఏమైనా జరుగుతుందా, ఏమైనా మార్గదర్శకాలు రూపొందించినా అమలవుతాయా, ఇవన్నీ అనుమానాలే. భారతదేశంలో మనం చాలా కాలంగా చూస్తున్నాం, సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోవట్లేదు. సుప్రీంకోర్టు చాలా విషయాల్లో నోరు మూసుకునే కూర్చుంటుంది. ఎస్ఐఆర్ విషయంలో చూసాం సుప్రీంకోర్టు పాత్ర. దేశవ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు అవుతున్నా, బహిరంగంగా సాక్ష్యాలతో సహా బయటపడుతున్నా, కావాలని లక్షల మందిని ఓటర్ లిస్టులోంచి తీసేసి, ఇప్పుడు ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా అస్సాం ముఖ్యమంత్రి బహిరంగంగానే మాట్లాడు, 4-5 లక్షల మందిని ఓటర్ లిస్టులోంచి ముస్లింలను తీసేస్తామని ప్రకటించారు బహిరంగంగా. అంత బహిరంగంగా తీసేస్తామని ప్రకటించిన తర్వాత కూడా సుప్రీంకోర్టు కనీసం దాని మీద చర్య తీసుకోవడానికి సాహసించలే. ఎన్నికల కమిషన్ అయితే వెన్నెముక లేకుండా తయారైంది. ఎన్నికల కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థ. అన్ని వ్యవస్థలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలుగా మారిపోయినాయి. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు 12 మంది సామాజిక కార్యకర్తలు వెళ్లి ఇటువంటి వివక్షాపూరిత హేట్ స్పీచ్లు, ఒక మతం మీద ప్రజలను రెచ్చగొట్టడానికి, ఇంకొక మతాన్ని రెచ్చగొట్టి హింసను ప్రేరేపించడానికి చేస్తున్న ప్రయత్నాలు, ముఖ్యంగా మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు, అలా చేయకుండా ఉండడం కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తుందా సుప్రీంకోర్టు? వీళ్ళు అడిగినట్టు చూడాలి. అసలు సుప్రీంకోర్టు ఏం చేస్తుందో ఏందో. సుప్రీంకోర్టు గట్టిగా నిలబడి దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఇటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇప్పటికి కానీ ఎంతో కొంత వాళ్ళ మీద చర్యలు తీసుకున్నంత మాత్రాన ఏదో జరిగిపోతుందని కాదు. చర్యలు తీసుకున్న ఈ దేశంలో ఏం జరుగుతుందో చాలా కేసుల్లో చూసాం. ఉత్తరప్రదేశ్లో ఓ ముస్లిం ఆవు మాంసం ఉందని ఇంట్లో ఆవు మాంసం పెట్టాడని దాడి చేసి హిందువులు, ఈ బజరంగ్ దళ్ ఇట్లాంటి గ్యాంగ్ దాడి చేసి చంపేసి, తర్వాత అక్కడ ఆవు మాంసం లేదు, మేక మాంసమే ఉందని రిపోర్ట్స్ తేల్చిన తర్వాత పోలీసులు కేసు పెట్టి చాలా ఏళ్ళుగా కేసు నడుస్తూ ఇప్పుడు ఆ కేసు ఎత్తేస్తామని గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళింది. మర్డర్ చేసిన వాళ్ళ పక్షాన కేసు ఎత్తేయడానికి గవర్నమెంట్ వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో మనము ఏం ఆశిస్తాం? ఈ వ్యవస్థ నుంచి ప్రజలను రక్షించాల్సిన ఈ వ్యవస్థలన్నీ ఆర్ఎస్ఎస్ ముందు మోకరిల్లినప్పుడు, బీజేపీ ముందు మోకరిల్లినప్పుడు, వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోతున్నప్పుడు వీటి నుంచి మనం ఏం ఆశించగలం? సుప్రీంకోర్టు కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీల కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు
వీళ్ళు ఏమైనా చేస్తారని ఆశిద్దామా? చెప్పలేము. ఎప్పుడో ఒకసారి ఒకటి అర అప్పుడప్పుడు కొన్ని మంచి తీర్పులు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఎప్పుడో ఒకటి వాళ్ళు చేసేవన్నీ RSSకి అనుకూలంగా చేస్తూనే ఉన్నారు. ఎప్పుడో ఒకటి అలా ఇస్తే తప్ప ప్రజలకు నమ్మకం కుదరదని ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ 12 మంది సామాజిక కార్యకర్తలు వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద కూడా మంచి నిర్ణయం తీసుకొని మంచి తీర్పు ఇస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.